నమస్కారం. మీరు చూస్తున్నారు పూజ టీవీ. నేను లలిత సహస్ర. ముందుగా ఆర్టీవీ ప్రేక్షకులకు, పూజ టీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 సంవత్సరం మీరు ఖచ్చితంగా ఆనందంగా, అలాగే మీరు అనుకున్నవన్నీ కూడా విజయం సాధించాలని మా ఛానల్ తరఫున నేను కోరుకుంటున్నాం. అయితే 2026 సంవత్సరంలో ఎలా ఉండబోతుంది ఏంటి అనే ఉత్కంఠ మీలో కూడా ఉంది కదా! మరి ఈ సంవత్సరం ఏ ఏ రాశుల వారికి ఎలాంటి అవకాశాలొస్తాయి? ఎలాంటి రాజ్యపూజ్యం ఉంది? ఎలాంటి అవమానాలున్నాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో, ఏం చేస్తే వాళ్ళు పరిహారాలు ఎలా ఉంటాయి? అనే అంశాలన్నీ కూడా ఈరోజు మనం పూర్తిగా చర్చిద్దాం. మరి 2026 సంవత్సరానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈరోజు మనకు తెలియజేయడానికి ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు బ్రహ్మశ్రీ శ్యామ్ ప్రసాద్ గురూజీ. మరి గురువు గారిని అడిగి ఈ విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. శ్రీమాత్రేనమ్మా. గురుగారు, ఇక 5వ రాశి సింహరాశి. మరి సింహరాశి వారికి ఎట్లా ఉండబోతుంది? 2025 సంవత్సరం వాళ్ళకి చాలా అనుకూలంగా ఉందని విన్నాను. మరి 2026 కూడా అనుకూలంగా ఉందంటారా? లేదంటే ఏమైనా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయంటారా? సింహరాశి వారు చాలా వరకు ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏదో ఒకటి సాధించాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏదో వాళ్ళు ఈ సంవత్సరం ఏదో ఎమ్మెల్యే అయ్యారు, దాంతో వాళ్ళు తృప్తి పడరు. అక్కడ నుంచి ఒక మినిస్టర్ అవ్వాలి, ఇంకా చీఫ్ మినిస్టర్ అవ్వాలి, అలా ప్రయత్నం అంటే వాళ్ళ అభివృద్ధి కోసం ప్రయత్నం చేయడం వల్ల ఎప్పుడు కూడా వాళ్ళ జీవితం పోరాడినట్టే కనబడుతూ ఉంటుంది. అయితే ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా కొద్దిగా అష్టమ స్థానంలో శని సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయన్నమాట. చివరి నిమిషంలో ఆశించినటువంటి పార్టీ టికెట్ రాకపోవడం కానీ, చివరి ప్రయత్నంలో ఇంటర్వ్యూకి వెళ్తే ఫెయిల్ రావడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. ఇది దానివల్ల ఏంటంటే వీళ్ళు మనకి ఎంతవరకు అర్హత ఉంది, ఇది మనం సాధించగలమా లేదా అని ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం మాత్రం కంపల్సరీగా వర్కౌట్ అవుతుంది. లేదు మనకి సాధ్యం కాని కోసం ప్రయత్నం చేస్తే కంపల్సరీగా దాంట్లో ఫెయిల్యూర్ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మనకు అర్హత ఏదైతే ఉందో దానికోసం ప్రయత్నం చేస్తే మంచిది. అయితే ఎప్పుడూ ఈ సింహరాశి వారు ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రయత్నం చేస్తూ ఉంటారు, అలాగే రాజకీయానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాన్ని బట్టి ఏంటంటే మీరు ఈ సంవత్సరం ఈ అష్టమ శని ప్రభావం వలన మరీ ఐఏఎస్ ఐపీఎస్ లాంటి పెద్ద ఉద్యోగాలకు కాకుండా సాధారణ స్థాయి ఉద్యోగానికి ప్రయత్నం చేసినప్పుడు మాత్రం కంపల్సరీగా ఉద్యోగ ప్రయత్నం అయితే నెరవేరే అవకాశం ఉన్నది. అది మీరు గమనించి అందులో చేరితే బాగుంటుంది. అయితే వీళ్ళకి ఈ సంవత్సరం ప్రారంభం నుంచి మే 31 వరకు కూడా గురువు 11వ స్థానంలో ఉన్నాడు. ఇది ఒక మంచి పొజిషన్ అన్నమాట. గురువు 11వ స్థానంలో ఉన్నప్పుడు మనకి ఏ విషయంలో అయినా సరే హెల్ప్ జరుగుతూ ఉంటుంది. అంటే సంతానం సహకరిస్తూ ఉంటారు, దైవ బలం కలిసి వస్తూ ఉంటుంది, ఆర్థిక పరంగా మంచి స్నేహితులు రావడం వల్ల మనకి అన్ని విధాలా సంపూర్ణంగా సహకరించడం జరుగుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల మే నెలాఖరులోపు ఈ రాశివారు ఏ కార్యక్రమం చేపట్టినా అది సంపూర్ణంగా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. మే 31 తర్వాత 12వ స్థానంలోకి రావడం వల్ల కొన్ని అనుకోని ఖర్చులు వీళ్ళకి రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా శుభకార్యం నిమిత్తం కానీ, పెళ్ళిళ్ళ నిమిత్తం కానీ కొంత ఖర్చు రావడం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ మే 31 నుంచి సంవత్సరం ఎండింగ్ దాకా రాశిలోకే గురువు ప్రవేశించడంతో కొన్ని కొత్త కార్యక్రమాలు చేపట్టడం, కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు పాల్గొనడం, అంటే మొత్తం మీద ఈ రాశి వారికి గురుబలం చాలా అనుకూలంగా ఉంది. ఒక శని మాత్రం అష్టమ శని ప్రభావం వల్ల శని భగవానుడికి ఈ సంవత్సరంలో ఏదైనా పరిహారం ఇది మీరు చేయించుకుంటే ఈ గురువు మీకు మంచి అవకాశాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. గురువు అనుగ్రహం పొందాలంటే మీరు ఏదైనా ఒక దత్తక్షేత్రాన్ని సందర్శించడం వల్ల గురువు మీకు మంచి శుభఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి. ధన్యవాదాలు గురుగారు. చాలా చక్కగా 12 రాసుల విజయాలన్నీ కూడా మాకు తెలియజేశారు. చూసారు కదండి, శ్యామ్ ప్రసాద్ గురుగారు చెప్పినట్టుగా మీరు ఖచ్చితంగా ఆ రాసుల వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అటువంటి పరిహారాలు చేసినా, పూజలు చేసినా కూడా మీకు మంచి ఫలితాలు వస్తాయని అయితే చెప్తున్నారు. అయితే 4 రాసుల్ని, 4 గ్రహాలని ఆధారం చేసుకుని నడుచుకున్నటువంటి ఈ రాశి ఫలితాలు ఆయా రాశుల వరకు అలా ఉంటుందనేది మనం ప్రత్యేకంగా మనం ఒక కన్సల్ట్ జ్యోతిష్యుని కనుక కనుక్కొని మాట్లాడినట్లయితే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి అన్నమాట. ఇంకా దీనికి సంబంధించిన మీకు ఎటువంటి సందేహాలున్నా కూడా కింద కమెంట్ రూపంలో మాకు అడిగినట్లయితే తప్పకుండా గురూజీ గారిని మరోసారి వీడియోలో మరి యొక్క విషయాలు, మీ రాశి యొక్క విషయాలు కానీ అవన్నీ కానీ తెలుసుకునేందుకు మనం ప్రయత్నిద్దాం. సో, చూస్తూనే ఉండండి ఆ పూజ టీవీ. మీకు ఇంకా మరిన్ని విషయాలు త్వరలోనే వస్తూనే ఉంటాయి. నమస్కారం.